అని ఆయన ప్రార్థన చేస్తున్నారు. వాక్యంలో ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు దాచబడి ఉంది. ఆ ఆశ్చర్యమైన సంగతులు చూడాలంటే నా మానసిక నేత్రాలు తెరవబడాలి, నా మనోనేత్రాలు తెరవబడాలి. దేవుని బిడ్డలారా, మన కోసం దేవుడు ఎన్నో శ్రేష్టమైన కార్యాలు సిద్ధపరిచి ఉంటారు. వాటిని చూడాలంటే కేవలం మన కన్నులకు అర్థం కాదు, మన బాహ్య నేత్రాలతో మనం కొన్ని కార్యాలు చూడలేము. అందుకే బైబిల్ చెప్తుంది, తను ప్రేమించు వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి అది గోచరం కాలేదు. మనుష్యుల హృదయానికి, మానవ హృదయానికి అది అర్థం కాదు. దేవుడు తన ప్రజల కోసం ఎన్నో శ్రేష్టమైన ఈవులు, నీ కోసమైనా నా కోసమైనా మన కోసం దేవుడు సిద్ధపరిచినవి ఎన్నో ఉన్నాయి. ఆయా సందర్భంలో ఒక సమస్య వస్తుందంటే దానికి పరిష్కారాన్ని కూడా ప్రభు సిద్ధపరిచి పెట్టాడు. రాబోతున్న ఆపదల నుండి తప్పించుకునే మార్గాన్ని దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ప్రతీది కూడా దేవుడు సిద్ధపరిచి పెట్టాడు. జీవ మరణాలు మన ముందు దేవుడు ఉంచాడు. దాన్ని మనం ఏమి ఎంపిక చేసుకోవాలో కూడా వాటన్నిటిని ప్రభు సిద్ధపరిచినప్పటికీ, కానీ ఆయా సందర్భాల్లో దేవుని కార్యాన్ని గ్రహించలేకుండా మనం అవివేకంగా, అమాయకంగా కొన్నిసార్లు ఏదో గోతులు పడిపోతుంటాం. ఎందుకంటే ఆ గ్రహింపు లేనప్పుడు. కొంతమంది అంటే, అన్న నాకు అనిపిస్తూనే ఉందన్న, సంథింగ్ ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తూనే ఉంది, గ్రహించలేకపోయిన అన్నయ్య. నాకు ఎందుకో సడన్గా మధ్యరాత్రిలో మెలకు రావడం, నేను టక్కని డోర్ తీసుకుని చూస్తే అప్పుడే పాప బయట తిరుగుతూ ఉంది. నాకు అప్పుడే ఎందుకు మెలకు వచ్చిందని అనుకున్నాను. ఇలా చేస్తుందని అనుకోలేదన్నయ్య, ఇలా జరుగుతుందని నేను అనుకున్నాను. నాకు ఎందుకు అనిపిస్తూనే ఉందన్న, వారం 10 రోజుల నుండి నాకు ఏదో సిగ్నల్ వస్తూ ఉంది, ఎవరో నాకు తెలియచేస్తాను నేను గ్రహించలేకపోయాను అన్నయ్య. దేవుడు నాకు ముందుగానే ఈ విషయాన్ని బయలుపరిచాడు, ప్రార్థన ద్వారా లేకపోతే ఏదో కళ ద్వారా, దర్శన ద్వారా నాకు తెలియచేయబడుతుంది, కానీ నేను ఎందుకు గ్రహించలేకపోయాను, గ్రహించకుండా నేను అనవసరంగా ఈ సమస్యలో పడిపోయాను అన్నయ్య అని చాలామంది అంటుంటారు నాతో. నిజమే, దేవుడు జరగబోతున్న వాటిని తప్పించాలను, లేకపోతే మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి కావలసిన వాటిని మనకు దయచేయాలను ఎన్నో సిద్ధపరిచి ఉంచుంటాడు. దాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాం. అందుకొరకే ఆ గ్రహించే శక్తి కొరకు మన ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోవాలి. దేవా, నీ వాక్యములో దాచబడిన శ్రేష్టమైన సంగతుల్ని, ఆశ్చర్యమైన సంగతుల్ని నేను చూచున్నట్లు నా కన్నులను తెరవండి. స్తోత్రం చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. యేసయ్య గారు ఎప్పుడు అనేవాళ్ళండి, అందరూ ఆవలిస్తే పేగు లెక్క పెడతారేమో, నేను ఆవలించకపోయినా పేగు లెక్క పెడతానని జనరల్గా అనేవాడు. ఆవలిస్తే పేగు లెక్క పెట్టగలుగుతారా? అసాధ్యం. సామెత ఉంది, ఆవలిస్తే పేగు లెక్క పెడతారు, ఆవలించకపోయినా నేను పేగు లెక్క పెడతాను అంటే దాని అర్థం ఏంటంటే మనుషులు చూస్తేనే గ్రహించగలిగిన ఆ శక్తి, మనుషులు మాట్లాడుతుండగానే ఏంటంటే గ్రహించగలిగిన ఆ శక్తి, ఆ వివేచన శక్తి వారి యొక్క మానసిక నేత్రాలు తెరవబడి ఉంది కనుక గ్రహించేవారు. చాలా విషయాలు చెప్తూ ఉంటారు పాత దైవ సేవకులు, మన మినిస్ట్రీస్లో సేవకులు చాలా విషయాలు చెప్తుంటారు. దైవజనులు యేసయ్య గారు లేమలేలో మందిరం కట్టినప్పుడు ఒక పెద్ద గేటు, చిన్న గేటు నిర్మించారంట. 2 గేట్లు ఉండేయంట, ఒక పెద్దది, ఒకటి చిన్న గేటు, ఒకటి పెద్ద గేటు. అప్పుడు అన్న ఇంత పెద్ద గేట్ ఎందుకు అని యేసయ్య గారిని అడిగితే అప్పుడు అన్నవారంట, రాబోయే కాలంలో హోసన్నా మినిస్ట్రీస్ గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు, అప్పుడు కార్లన్నీ రావాలంటే మరి పెద్ద గేట్ ఉండాలి కదంటే, కనీసం సైకిలే లేవంటే జనాలకు. ఆ రోజులో పల్లెటూరులో నుండి ముసలోళ్ళు ఆళ్ళీళ్ళు పాపం నడుచుకుంటూ వచ్చేవాళ్ళంట. ఆ రోజున పెద్ద గేటు పెడితే, అన్న ఇంత పెద్ద గేట్ ఎందుకనంటే రాబోయే కాలంలో కార్లు వస్తాయి ఇక్కడికి, మినిస్ట్రీస్లో పెద్ద పెద్ద కార్లు వస్తాయి, సైకిల్కి గతి లేదన్నయ్య, మరి ఏంటంటే మరి చిన్న గేట్ ఎందుకంటే నడిచి వచ్చేవాళ్ళు దీంట్లో వస్తారు, కార్లన్నీ కూడా దీంట్లో వస్తుందని విశ్వాసపు నేత్రాలతో. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏమీ లేని రోజుల్లో కూడా వారి యొక్క మానసిక నేత్రాలు తెరవబడింది కనుక కొన్ని సంవత్సరాల తర్వాత జరగబోయే కార్యాల్ని వారు ఆ రోజు ప్రార్థనలో చూస్తున్నారు, విశ్వసించారు. కాబట్టి అలా వాళ్ళ విశ్వాసపు క్రియను కనపరిచారు. నేను మొన్న మన విజయవాడ ఆరాధనకి వెళ్తున్నాను, అప్పటికి మన ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది. నేను బయలుదేరి వెళ్తుంటే ఎక్కడ పార్కింగ్, ఎక్కడ ప్లేస్ లేదు అసలు, విపరీతంగా ఎక్కడ చూస్తున్న వెహికల్స్, బండ్లు. ఆ తర్వాత నేను ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత వెళ్ళాను. తర్వాత సెకండ్ సర్వీస్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ విజయవాడ నుండి ప్రేయర్ చూసుకున్నాను. అప్పుడు ఫుల్, కనీసం నా కారు రావడానికి కూడా ఖాళీ లేదు.
అప్పుడు నేను అనుకున్నానండి, ఎప్పుడో విశ్వాసంతో మానసిక నేత్రాలు తెరవబడింది కనుక ఆ భక్తులు పరిశుద్ధులు చూశారు. ఆ రోజు వాళ్ళు చూశారు, ఈరోజు ఆ కార్యాలు మనం కన్నులారా చూస్తున్నాం. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. కొందరికి అంధత్వం. ఎలీషా చుట్టూ దేవుడు ఒక కంచె వేశాడు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు. ఎలీషా చుట్టూ దేవుడు నిర్మించిన ఆ ఒక కోటను, ఎలీషా చుట్టూ నిర్మించిన ఆ ప్రాకారాన్ని, అగ్ని ప్రాకారాలు, అవి అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, ఓ అద్భుతమైన సంరక్షణ. పనివాడికి తెలియట్లేదు, పక్కనే ఉన్నాడండి, పనివాడికి తెలియట్లేదు. ఎంతసేపటికి శత్రువుల గురించి మాట్లాడడమే తప్ప, శత్రువుల బలాన్ని చూడడమే తప్ప, శత్రువుల శక్తిని చూడడమే తప్ప, మన చుట్టూ దేవుడు సిద్ధపరిచిన అనుభవాలు, మన కోసం దేవుడు సిద్ధపరిచిన మన మనోనేత్రలు ఎందుకొరకు తెరవబడాలంటే మన కోసం దేవుడు సిద్ధపరిచిన ఆ ఒక కాపుదలను మనం చూడాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తాడు, దేవా వీడు చూచినట్లుగా ఇతని కన్నులను తెరవండి. ఇతని కన్నులు తెరవబడాలి. అప్పుడే నీవు నీ ప్రజల కోసం సిద్ధపరిచినవి, నీ ప్రజల కోసం సంరక్షించిన సంరక్షణ, నీ ప్రజల కోసం నీవు ఏర్పరిచిన రక్షణ వలయం చూడగలుగుతారు. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే మన మానసిక నేత్రాలు తెరవబడుతుందో అప్పుడు నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ, నీ కుటుంబం చుట్టూ, నీ వ్యాపారం చుట్టూ, నువ్వు చేస్తున్న ప్రతి పని చుట్టూ దేవుడు వేసిన కంచెను నువ్వు చూడగలుగుతావు. చెప్పండి కూడా మంది గట్టిగా హల్లెలూయా. యోబు కుటుంబానికి, యోబుకు కలిగిన సమస్తానికి చుట్టూ దేవుడు ఏం చేశాడు? కంచె వేశాడు. దేవుడు వేసిన కంచెను సాతానుడు చూశాడు, కానీ మరి యోబు చూశాడో లేదో మనకు తెలియదు, కానీ మరి ఆ కుటుంబం చుట్టూ వేసిన కంచెను సాతాను గడు చూడగలిగాడు. సో నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవునికి ఒక అద్భుతమైన సంరక్షణ ఉంటుంది, కాపుదల ఉంటుంది. అవి తెలుసుకుంటే ధైర్యంగా ఉండగలుగుతాం. అవి మనకు తెలియనప్పుడు కలవరం ఏర్పడుతుంది. ఎలాగో ఈ సమస్య నుండి ఎలాగో అని మనం కలవరపడతాం. అది నీకు అర్థం అవ్వాలి, అది నీవు తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకుంటావు అంటే నీ మానసిక నేత్రాలు వికసించాలి, నీ మానసిక నేత్రాలు ప్రకాశించాలి, నీ మానసిక నేత్రాలు ఉన్న చీకటి గుడ్డితనం తొలగిపోవాలి. స్పష్టంగా నీవు దైవ కార్యాలను చూడగలగాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నీ మనోనేత్రాన్ని వెలిగించునుగాక. అక్కడే ఉన్న నీటి ఊట, అక్కడే ఉంది నీటి ఊట, ఊరికి అటు ఇటు పరుగులు తెస్తుంది. సమాధానం నీ ప్రక్కనే ఉంది. సహోదరి, ప్రియ సహోదరి, నీ సమస్యలకు పరిష్కారం దేవుడు నీ ప్రక్కనే ఉంచాడు. కానీ నీకు అర్థం కాక ఊరికి అటు ఇటు పరుగులు తీస్తున్నావు, ఏడుస్తున్నావు, ప్రలాపిస్తున్నావు. ఈ పిల్లవాడిని చావు కోసం దేవుడు పిలవలేదు, చంపడానికి కోసం దేవుడు నిన్ను అక్కడికి నడిపించలేదు. ఆ ఎడారిలో నిన్ను నడిపిస్తున్నాడంటే నిన్ను చంపడానికి కాదు, నిన్ను నీ కుటుంబాన్ని చావగొట్టడానికి కాదు. నిన్ను ఆ ఎడారిలోకి తీసుకొచ్చాడు అంటే ఆ ఎడారిలో నీ కోసం కావలసిన వాటిని సిద్ధపరిచాడు. నీవే గ్రహించలేకుండా అటు ఇటు పరిగెత్తుతున్నావు, ఏడుస్తున్నావు, ఈ పిల్లవాడిని చావు చూడలేనని రోధిస్తున్నావు, ప్రలాపిస్తున్నావు, పిల్లవాడిని తీసుకెళ్ళి పొద కింద పడవేశావు. ఇవన్నీ చేయడానికి గల కారణాలు ఏంటంటే ఆ సిద్ధపరిచిన నీటి ఊట ఆమె తెలుసుకోలేకపోయిందండి. దేవుడు ఎప్పుడైతే ఆమె కన్నులను తెరిపించాడో అప్పుడు నీటి ఊటను చూసింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నేను విశ్వసిస్తున్నాను, ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన మీకే కావచ్చు, లేకపోతే లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షించే మీకే కావచ్చు, దేనికోసం మీరు వెతుకుతున్నారు, దేనికోసం మీరు పరుగులు తీస్తున్నారు, ప్రాకులాడుతున్నారు, దేనికోసం మీరు ప్రయాసపడి అది మీ చేతికి దొరక్క అందక ఇక ఇంతేనేమో జీవితం, ఇక నా జీవితం అయిపోయిందేమో, ఇక నా లైఫ్లో మంచి రోజులు లేవేమో, నా పిల్లలు ఇంకా నాకు దక్కరేమో, నా పిల్లల్ని నేను ఇంకా కాపాడుకోలేనేమో, ఇక నా పిల్లల జీవితం ఇలా చీకట్లో కలిసిపోతుందేమో, ఇక నా జీవితం ఇది నా జీవితానికి ఒక ఆఖరి రోజేమో, చివరి రోజేమో అని విసిగి వేసారిపోయిన సందర్భాలు ఉన్నాయేమో. నా దేవుడు నీ మానసిక నేత్రాలను తెరచి నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం సిద్ధపరిచిన పరిష్కారాన్ని దేవుడు బయలుపరచునుగాక.